తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. పెట్టుబడుల దృష్టిని హైదరాబాద్ పైకి తిప్పిన మహా ఈవెంట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ప్రపంచ ఆర్థిక నక్షత్ర పథంలో తెలంగాణ స్థాయిని పెంచే ఈ శిఖరాగ్ర సమావేశానికి 45 కంటే ఎక్కువ దేశాల పెట్టుబడిదారులు, గ్లోబల్ కంపెనీ సీఈఓలు, టెక్నాలజీ నేతలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు దిశను మార్చే అవకాశాలతో సాగుతోన్న ఈ సమ్మిట్ విశేషాలు చూద్దాం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ దేశం మొత్తం గమనించే ఉత్సాహభరిత వేదికలా మారింది. ప్రవేశ ద్వారం నుంచి బయటికి నిష్క్రమించే వరకు టెక్నాలజీ, పరిశ్రమ, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను ప్రపంచ స్థాయిలో చూపించే ప్రత్యేక ప్రదర్శనలు, సందర్శకులని ఆకట్టుకున్నాయి. అమెరికా, యూరప్, జపాన్, సింగపూర్, యుఏఈ, దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమల విస్తరణ, R&D సెంటర్ల స్థాపనపై సవివరంగా చర్చిస్తున్నారు. ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సఫ్రాన్, బోయింగ్, నోవార్టిస్, మెర్క్, ఆరంకో ఇలాంటి గ్లోబల్ దిగ్గజాలు పాల్గొనడం ఈ సమ్మిట్ కు మరింత భారీ ప్రాముఖ్యత తెచ్చింది. ప్రధాన ఆకర్షణగా నిలిచింది గ్లోబల్ సీఈఓ రౌండ్ టేబుల్. ప్రపంచ పరిశ్రమల భవిష్యత్తుపై, తెలంగాణలో పెట్టుబడి వాతావరణంపై, ప్రభుత్వ విధానాలపై 90 నిమిషాలకు పైగా సాగిన చర్చలు కీలక నిర్ణయాలకు దారితీసినట్లు సమాచారం. టిఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్కిల్ డెవలప్మెంట్ ఈ అంశాలు అంతర్జాతీయ కంపెనీల నుంచి ప్రశంసలు లభించాయి. ఐటీ అండ్ డీప్ టెక్నాలజీలో బిజీగా సాగుతున్న చర్చలు ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు టెక్నాలజీలతో నిండిపోయాయి. టీ హబ్, టీ వర్క్స్ మోడల్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ కు ఉదాహరణలుగా పలువురు నిపుణులు పేర్కొన్నారు. జెనోమ్ వ్యాలీ అండ్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లుగా ఎదుగుతున్నాయని ఈ సమ్మిట్ మరోసారి రుజువు చేసింది. అధునాతన బయోటెక్ పరిష్కారాలు, క్లినికల్ రీసెర్చ్ సౌకర్యాలు, ఫ్యూచరిస్టిక్ మెడికల్ స్టార్టప్స్ ఈ ప్యావిలియన్లను సందర్శించిన ప్రతినిధులు తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా అభివర్ణించారు. ఇక ఈవీ అండ్ గ్రీన్ ఎనర్జీ జోన్ రాష్ట్రం చేపట్టిన క్లైమేట్ స్మార్ట్ ఇండస్ట్రియల్ పాలసీలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఎలక్ట్రిక్ వాహనాల అసెంబ్లీ లైన్లపై పెట్టుబడుల ఒప్పందాలు చర్చల్లో ఉన్నట్టు తెలిసింది. భవిష్యత్తులో తెలంగాణ భారత ఈవీ మ్యాప్ లో కీలక రాష్ట్రంగా మారబోతోందని నిపుణుల అభిప్రాయం. స్టార్టప్ లాంచ్ ప్యాడ్ లో తెలంగాణ యువత ప్రతిభ మరోసారి మెరిసింది. డీప్ టెక్, హెల్త్ టెక్, ఫిన్టెక్, అగ్రిటెక్ పలు రంగాల్లో కొత్త ఆలోచనలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకట్టుకున్నాయి. కొన్ని స్టార్టప్స్ కు అంతర్జాతీయ యాక్సిలరేటర్ల నుంచి నిధుల భరోసా వచ్చినట్టు సమాచారం. సమ్మిట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ప్యావిలియన్లలో మొత్తం 200కి పైగా గ్లోబల్ కంపెనీలు పాల్గొన్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల విధానాలు, పారిశ్రామిక వాతావరణం, మౌలిక సదుపాయాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. పెద్ద ఎత్తున ఎంఓయూలు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడులు మాత్రమే కాదు, అంతర్జాతీయ విశ్వసనీయతను కూడా తెచ్చిపెట్టే వేదికగా మారింది. కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు, కొత్త ఆర్థిక అవకాశాలతో తెలంగాణను వచ్చే దశాబ్దం ఆసియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న హబ్ గా మార్చబోయే ఈ సమ్మిట్ నుండి ఏ భారీ ఒప్పందాలు బయటికి రాబోతున్నాయో అన్న ఆసక్తి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఇది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. పెట్టుబడుల దృష్టిని హైదరాబాద్ పైకి తిప్పిన మహా ఈవెంట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ప్రపంచ ఆర్థిక నక్షత్ర పథంలో తెలంగాణ స్థాయిని పెంచే ఈ శిఖరాగ్ర సమావేశానికి 45 కంటే ఎక్కువ దేశాల పెట్టుబడిదారులు, గ్లోబల్ కంపెనీ సీఈఓలు, టెక్నాలజీ నేతలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు దిశను మార్చే అవకాశాలతో సాగుతోన్న ఈ సమ్మిట్ విశేషాలు చూద్దాం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ దేశం మొత్తం గమనించే ఉత్సాహభరిత వేదికలా మారింది. ప్రవేశ ద్వారం నుంచి బయటికి నిష్క్రమించే వరకు టెక్నాలజీ, పరిశ్రమ, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను ప్రపంచ స్థాయిలో చూపించే ప్రత్యేక ప్రదర్శనలు, సందర్శకులని ఆకట్టుకున్నాయి. అమెరికా, యూరప్, జపాన్, సింగపూర్, యుఏఈ, దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమల విస్తరణ, R&D సెంటర్ల స్థాపనపై సవివరంగా చర్చిస్తున్నారు. ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సఫ్రాన్, బోయింగ్, నోవార్టిస్, మెర్క్, ఆరంకో ఇలాంటి గ్లోబల్ దిగ్గజాలు పాల్గొనడం ఈ సమ్మిట్ కు మరింత భారీ ప్రాముఖ్యత తెచ్చింది. ప్రధాన ఆకర్షణగా నిలిచింది గ్లోబల్ సీఈఓ రౌండ్ టేబుల్. ప్రపంచ పరిశ్రమల భవిష్యత్తుపై, తెలంగాణలో పెట్టుబడి వాతావరణంపై, ప్రభుత్వ విధానాలపై
విధానాలపై 90 నిమిషాలకు పైగా సాగిన చర్చలు కీలక నిర్ణయాలకు దారితీసినట్లు సమాచారం. టిఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్కిల్ డెవలప్మెంట్ ఈ అంశాలు అంతర్జాతీయ కంపెనీల నుంచి ప్రశంసలు లభించాయి. ఐటీ అండ్ డీప్ టెక్నాలజీలో బిజీగా సాగుతున్న చర్చలు ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు టెక్నాలజీలతో నిండిపోయాయి. టీ హబ్, టీ వర్క్స్ మోడల్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ కు ఉదాహరణలుగా పలువురు నిపుణులు పేర్కొన్నారు. జెనోమ్ వ్యాలీ అండ్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లుగా ఎదుగుతున్నాయని ఈ సమ్మిట్ మరోసారి రుజువు చేసింది. అధునాతన బయోటెక్ పరిష్కారాలు, క్లినికల్ రీసెర్చ్ సౌకర్యాలు, ఫ్యూచరిస్టిక్ మెడికల్ స్టార్టప్స్ ఈ ప్యావిలియన్లను సందర్శించిన ప్రతినిధులు తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా అభివర్ణించారు. ఇక ఈవీ అండ్ గ్రీన్ ఎనర్జీ జోన్ రాష్ట్రం చేపట్టిన క్లైమేట్ స్మార్ట్ ఇండస్ట్రియల్ పాలసీలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఎలక్ట్రిక్ వాహనాల అసెంబ్లీ లైన్లపై పెట్టుబడుల ఒప్పందాలు చర్చల్లో ఉన్నట్టు తెలిసింది. భవిష్యత్తులో తెలంగాణ భారత ఈవీ మ్యాప్ లో కీలక రాష్ట్రంగా మారబోతోందని నిపుణుల అభిప్రాయం. స్టార్టప్ లాంచ్ ప్యాడ్ లో తెలంగాణ యువత ప్రతిభ మరోసారి మెరిసింది. డీప్ టెక్, హెల్త్ టెక్, ఫిన్టెక్, అగ్రిటెక్ పలు రంగాల్లో కొత్త ఆలోచనలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకట్టుకున్నాయి. కొన్ని స్టార్టప్స్ కు అంతర్జాతీయ యాక్సిలరేటర్ల నుంచి నిధుల భరోసా వచ్చినట్టు సమాచారం. సమ్మిట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ప్యావిలియన్లలో మొత్తం 200కి పైగా గ్లోబల్ కంపెనీలు పాల్గొన్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల విధానాలు, పారిశ్రామిక వాతావరణం, మౌలిక సదుపాయాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. పెద్ద ఎత్తున ఎంఓయూలు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడులు మాత్రమే కాదు, అంతర్జాతీయ విశ్వసనీయతను కూడా తెచ్చిపెట్టే వేదికగా మారింది. కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు, కొత్త ఆర్థిక అవకాశాలతో తెలంగాణను వచ్చే దశాబ్దం ఆసియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న హబ్ గా మార్చబోయే ఈ సమ్మిట్ నుండి ఏ భారీ ఒప్పందాలు బయటికి రాబోతున్నాయో అన్న ఆసక్తి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఇది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై మా ప్రత్యేక కథనం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడుల దృష్టిని హైదరాబాద్ పైకి తిప్పిన మహా ఈవెంట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ప్రపంచ ఆర్థిక నక్షత్ర పథంలో తెలంగాణ స్థాయిని పెంచే ఈ శిఖరాగ్ర సమావేశానికి 45 కంటే ఎక్కువ దేశాల పెట్టుబడిదారులు, గ్లోబల్ కంపెనీ సీఈఓలు, టెక్నాలజీ నేతలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు దిశను మార్చే అవకాశాలతో సాగుతోన్న ఈ సమ్మిట్ విశేషాలు చూద్దాం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ దేశం మొత్తం గమనించే ఉత్సాహభరిత వేదికలా మారింది. ప్రవేశ ద్వారం నుంచి బయటికి నిష్క్రమించే వరకు టెక్నాలజీ, పరిశ్రమ, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను ప్రపంచ స్థాయిలో చూపించే ప్రత్యేక ప్రదర్శనలు సందర్శకులని ఆకట్టుకున్నాయి. అమెరికా, యూరప్, జపాన్, సింగపూర్, యుఏఈ, దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమల విస్తరణ, R&D సెంటర్ల స్థాపనపై సవివరంగా చర్చిస్తున్నారు. ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సఫ్రాన్, బోయింగ్, నోవార్టిస్, మెర్క్, ఆరంకో ఇలాంటి గ్లోబల్ దిగ్గజాలు పాల్గొనడం ఈ సమ్మిట్ కు మరింత భారీ ప్రాముఖ్యత తెచ్చింది. ప్రధాన ఆకర్షణగా నిలిచింది గ్లోబల్ సీఈఓ రౌండ్ టేబుల్. ప్రపంచ పరిశ్రమల భవిష్యత్తుపై, తెలంగాణలో పెట్టుబడి వాతావరణంపై, ప్రభుత్వ విధానాలపై 90 నిమిషాలకు పైగా సాగిన చర్చలు కీలక నిర్ణయాలకు దారితీసినట్లు సమాచారం. టిఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్కిల్ డెవలప్మెంట్ ఈ అంశాలు అంతర్జాతీయ కంపెనీల నుంచి ప్రశంసలు లభించాయి. ఐటీ అండ్ డీప్ టెక్నాలజీలో బిజీగా సాగుతున్న చర్చలు ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు టెక్నాలజీలతో నిండిపోయాయి. టీ హబ్, టీ వర్క్స్ మోడల్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ కు ఉదాహరణలుగా పలువురు నిపుణులు పేర్కొన్నారు. జెనోమ్ వ్యాలీ అండ్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లుగా ఎదుగుతున్నాయని ఈ సమ్మిట్ మరోసారి రుజువు చేసింది. అధునాతన బయోటెక్ పరిష్కారాలు, క్లినికల్ రీసెర్చ్ సౌకర్యాలు, ఫ్యూచరిస్టిక్ మెడికల్ స్టార్టప్స్ ఈ ప్యావిలియన్లను సందర్శించిన ప్రతినిధులు తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా అభివర్ణించారు. ఇక ఈవీ అండ్ గ్రీన్ ఎనర్జీ జోన్ రాష్ట్రం చేపట్టిన క్లైమేట్ స్మార్ట్ ఇండస్ట్రియల్ పాలసీలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఎలక్ట్రిక్ వాహనాల అసెంబ్లీ లైన్లపై పెట్టుబడుల ఒప్పందాలు చర్చల్లో ఉన్నట్టు తెలిసింది. భవిష్యత్తులో తెలంగాణ భారత ఈవీ మ్యాప్ లో కీలక రాష్ట్రంగా మారబోతోందని నిపుణుల అభిప్రాయం. స్టార్టప్ లాంచ్ ప్యాడ్ లో తెలంగాణ యువత ప్రతిభ మరోసారి మెరిసింది. డీప్ టెక్, హెల్త్ టెక్, ఫిన్టెక్, అగ్రిటెక్ పలు రంగాల్లో
రంగాల్లో కొత్త ఆలోచనలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకట్టుకున్నాయి. కొన్ని స్టార్టప్స్ కు అంతర్జాతీయ యాక్సిలరేటర్ల నుంచి నిధుల భరోసా వచ్చినట్టు సమాచారం. సమ్మిట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పావిలియన్లలో మొత్తం 200కి పైగా గ్లోబల్ కంపెనీలు పాల్గొన్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల విధానాలు, పారిశ్రామిక వాతావరణం, మౌలిక సదుపాయాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. పెద్ద ఎత్తున ఎంఓయూలు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడులు మాత్రమే కాదు, అంతర్జాతీయ విశ్వసనీయతను కూడా తెచ్చిపెట్టే వేదికగా మారింది. కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు, కొత్త ఆర్థిక అవకాశాలతో తెలంగాణను వచ్చే దశాబ్దం ఆసియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న హబ్ గా మార్చబోయే ఈ సమ్మిట్ నుండి ఏ భారీ ఒప్పందాలు బయటికి రాబోతున్నాయో అన్న ఆసక్తి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఇది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై మా ప్రత్యేక కథనం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడుల దృష్టిని హైదరాబాద్ పైకి తిప్పిన మహా ఈవెంట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ప్రపంచ ఆర్థిక నక్షత్ర పథంలో తెలంగాణ స్థాయిని పెంచే ఈ శిఖరాగ్ర సమావేశానికి 45 కంటే ఎక్కువ దేశాల పెట్టుబడిదారులు, గ్లోబల్ కంపెనీ సీఈఓలు, టెక్నాలజీ నేతలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు దిశను మార్చే అవకాశాలతో సాగుతోన్న ఈ సమ్మిట్ విశేషాలు చూద్దాం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ దేశం మొత్తం గమనించే ఉత్సాహభరిత వేదికలా మారింది. ప్రవేశ ద్వారం నుంచి బయటికి నిష్క్రమించే వరకు టెక్నాలజీ, పరిశ్రమ, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను ప్రపంచ స్థాయిలో చూపించే ప్రత్యేక ప్రదర్శనలు సందర్శకులని ఆకట్టుకున్నాయి. అమెరికా, యూరప్, జపాన్, సింగపూర్, యుఏఈ, దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమల విస్తరణ, R&D సెంటర్ల స్థాపనపై సవివరంగా చర్చిస్తున్నారు. ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సఫ్రాన్, బోయింగ్, నోవాటిస్, మెర్క్, ఆరంకో ఇలాంటి గ్లోబల్ దిగ్గజాలు పాల్గొనడం ఈ సమ్మిట్ కు మరింత భారీ ప్రాముఖ్యత తెచ్చింది. ప్రధాన ఆకర్షణగా నిలిచింది గ్లోబల్ సీఈఓ రౌండ్ టేబుల్. ప్రపంచ పరిశ్రమల భవిష్యత్తుపై, తెలంగాణలో పెట్టుబడి వాతావరణంపై, ప్రభుత్వ విధానాలపై 90 నిమిషాలకు పైగా సాగిన చర్చలు కీలక నిర్ణయాలకు దారితీసినట్లు సమాచారం. టిఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్కిల్ డెవలప్మెంట్ ఈ అంశాలు అంతర్జాతీయ కంపెనీల నుంచి ప్రశంసలు లభించాయి. ఐటీ అండ్ డీప్ టెక్నాలజీలో బిజీగా సాగుతున్న చర్చలు ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు టెక్నాలజీలతో నిండిపోయాయి. టీ హబ్, టీ వర్క్స్ మోడల్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ కు ఉదాహరణలుగా పలువురు నిపుణులు పేర్కొన్నారు. జెనోమ్ వ్యాలీ అండ్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లుగా ఎదుగుతున్నాయని ఈ సమ్మిట్ మరోసారి రుజువు చేసింది. అధునాతన బయోటెక్ పరిష్కారాలు, క్లినికల్ రీసెర్చ్ సౌకర్యాలు, ఫ్యూచరిస్టిక్ మెడికల్ స్టార్టప్స్ ఈ పావిలియన్లను సందర్శించిన ప్రతినిధులు తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా అభివర్ణించారు. ఇక ఈవీ అండ్ గ్రీన్ ఎనర్జీ జోన్ రాష్ట్రం చేపట్టిన క్లైమేట్ స్మార్ట్ ఇండస్ట్రియల్ పాలసీలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఎలక్ట్రిక్ వాహనాల అసెంబ్లీ లైన్లపై పెట్టుబడుల ఒప్పందాలు చర్చల్లో ఉన్నట్టు తెలిసింది. భవిష్యత్తులో తెలంగాణ భారత ఈవీ మ్యాప్ లో కీలక రాష్ట్రంగా మారబోతోందని నిపుణుల అభిప్రాయం. స్టార్టప్ లాంచ్ ప్యాడ్ లో తెలంగాణ యువత ప్రతిభ మరోసారి మెరిసింది. డీప్ టెక్, హెల్త్ టెక్, ఫిన్టెక్, అగ్రిటెక్ పలు రంగాల్లో కొత్త ఆలోచనలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకట్టుకున్నాయి. కొన్ని స్టార్టప్స్ కు అంతర్జాతీయ యాక్సిలరేటర్ల నుంచి నిధుల భరోసా వచ్చినట్టు సమాచారం. సమ్మిట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పావిలియన్లలో మొత్తం 200కి పైగా గ్లోబల్ కంపెనీలు పాల్గొన్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల విధానాలు, పారిశ్రామిక వాతావరణం, మౌలిక సదుపాయాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. పెద్ద ఎత్తున ఎంఓయూలు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడులు మాత్రమే కాదు, అంతర్జాతీయ విశ్వసనీయతను కూడా తెచ్చిపెట్టే వేదికగా మారింది. కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు, కొత్త ఆర్థిక అవకాశాలతో తెలంగాణను వచ్చే దశాబ్దం ఆసియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న హబ్ గా మార్చబోయే ఈ సమ్మిట్ నుండి ఏ భారీ ఒప్పందాలు బయటికి రాబోతున్నాయో అన్న ఆసక్తి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఇది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై మా ప్రత్యేక కథనం.